రెండుసార్లు టికెట్ ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిచాడు. రాజకీయాల్లో లేను అంటూనే ఒక రాజకీయ ఎజెండాతో లిక్కర్ స్కామ్ విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. గత సంవత్సర కాలంలో ఏనాడైనా విజయవాడ అభివృద్ధి గురించి మాట్లాడారా? కేశినేని చిన్ని గారు వెనుకబడిన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. కేశినేని నాని ఎప్పటికైనా విమర్శలు మాని నైతిక విలువ కాపాడుకోండి. టీం ఎన్టీఆర్ జిల్లాలో 7 మంది శాసనసభ్యులు ఈ 11 నెలల కాలంలో చిన్ని గారు చేసిన అభివృద్ధి ఏంటో చెప్తాం. మీరు 10 సంవత్సరాలు చేసిందేంటి? నీకు ఆ దమ్ముందా? నీదో బతికేనాయా? నువ్వు 2 సార్లు ఎంపీ చేసావు. ఇవాళ నువ్వు నీ నోటితోలతో పోగొట్టుకున్నావు. హీరో ఎవరైతే నీకు 2 సార్లు ఎంపీ ఇచ్చారో విశ్వాసం లేని, ఇంక అనకూడదు, నీకు కృతజ్ఞత లేదు, విశ్వాసం లేదు. రూపాయి ఖర్చు లేకుండా 2 సార్లు ఎంపీ సీట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావు, నారా లోకేష్ గారిని విమర్శిస్తావు, చిరంజీవి గారిని విమర్శిస్తావు, తెలుగుదేశం పట్ల నాయకుల్ని విమర్శిస్తావు. నువ్వే పెద్ద తోపు అనుకుంటున్నావా? నీ పక్కన ఇవాళ పిలిస్తే పలికేవాడు లేడు. చివరికి నీ తల్లి నిన్ను చీకొట్టింది, నీ చెల్లి నిన్ను చీకొట్టింది. ఏదే జగన్ రెడ్డి శిష్యుడు కదా నువ్వు. జగన్ రెడ్డి ఆయన బాటలో నడిచేవాడివి కదా, ఆయన కూడా వాళ్ళ చెల్లి తల్లి పక్కన పెట్టింది. కాబట్టి ఇకనైనా పద్ధతిగా మాట్లాడు. నిన్ను వదిలే ప్రసక్తి లేదు. ఇవాళ వీటి మీద విచారణ జరుగుద్ది. జగన్ రెడ్డి, కేశినేని నాని ఒక సెల్లో ఉండబోతా ఉన్నారు. భవిష్యత్తులో ఇద్దరు జైలుకి వెళ్తారు. ఆయనకల్లా కన్ఫర్మ్ అయింది. ఏంది తొందరలో వెళ్తారు. వీళ్ళిద్దరు అక్కడ మాట్లాడుకుంటారు శార్లీ శోభరాజు గురించి. ఈయన శిష్యుడు, ఈయన మొదటి శిష్యుడు అయితే 2, ఆయన ఒకటైతే 2 అంతే. కాబట్టి ఈ రోజున మేము ఒకటే చెప్తా ఉన్నాం, దీని మీద విచారణ జరగాలి. ఏదైతే నువ్వు ప్రజల సొమ్ము బ్యాంకులో డిపాజిట్లు పెట్టుకున్నాయండి, బ్యాంకు సొమ్ము అంటే ప్రజల సొమ్ము. నువ్వు ప్రజల గురించి మాట్లాడుతున్నావు. నీ ప్రజల సొమ్ము తీసుకొని రూపాయి కట్టకుండా ఎక్కొట్టి నువ్వు కేసులు ఎదుర్కొంటూ నువ్వు ఏ రకంగా మాట్లాడతావని మేము అడుగుతూ ఉన్నాం. ఓకే, నువ్వు మాట్లాడు. నీ మాటలకన్నిటికీ సమాధానం చెప్పడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే మేము నిప్పులాగా ఉన్నాం కాబట్టి. వాళ్ళు చిన్నవాడైన సిండి ఒకటే మాట అంటాడు, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒకటే మాట అన్నాడు, ప్రజల గుండెల్లో నుంచి రావాలి, ప్రజల మధ్య నుంచే రావాలి నేను అని ఆ రోజు ప్రయత్నించాడు. ఈరోజు నిన్న ఉదయం 6 గంటలకు బయలుదేరితే రాత్రి 2:30కు వచ్చాడండి. 3 నియోజకవర్గాల్లో తిరిగి. నువ్వేనాడన్నా బయటికి వెళ్ళావా నువ్వు అసలు ఆఫీస్ నుంచి? నిన్ను కలవాలంటే అపాయింట్మెంట్ కావాలి. ఇక్కడ జనాన్ని చూసి ఈ ఆఫీస్ ఎప్పుడు కళ్ళకళ్ళాడుతుంటుంది. ప్రజలు వస్తున్నారు, నాయకులు వస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు, వాళ్ళ పనులు చేయించుకుంటా ఉన్నారు. ఇటువంటి వ్యక్తిని చూసి ఓర్వలేనితనం ఇది, అసూయతనం. నీ అంత అసూయకు పేటెంట్ ఎవడన్నా ఉన్నాడంటే విజయవాడలో, అది కేశినేని నాని. మా ఈర్ష్యపరుడు, ఎవడు ఎదుగుదలను వార్చలేడు. చివరికి నేను దగ్గరగా ఉన్నా, నాతో మాట మాట్లాడతాడు, పక్కనోడితో మాట మాట్లాడతాడు. ఈ రకమైనటువంటి మనస్తత్వం ఉండబట్టే నువ్వు వెళ్ళిపోయావు. ఇక నీకు తదుపరి జైలుకి వెళ్ళటమే మిగిలి ఉంది. మీరు 10 సంవత్సరాలు పరిచయం ఉంటున్నారు, 10 సంవత్సరాలు ఎంపీగా చేశారు. ఆ 10 సంవత్సరాలు ఆయన అభివృద్ధి పడ్డారు, మీరు ఎప్పుడు చెప్పలేదు, అప్పుడు ఎప్పుడు మాట్లాడలేదు. ఆ 10 సంవత్సరాలు కాదండి, ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్నాయండి. హోటల్ ఎప్పుడు కట్టాడు? హోటలు మేము దూరంగా అయినా కానీ కట్టాడు హోటల్. మేము చెబుతున్నది ఏంటంటే ఇది శాంపిల్ మాత్రమే నాని, ఇది శాంపిల్. ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి కూడా ప్రజల ముందు పెడుతున్నాం. ప్రెస్ ముందు పెట్టడం అంటే అది ప్రజల ముందు పెట్టినట్టు. ఈ డాక్యుమెంట్స్ నీకు దమ్ముందా అని అడుగుతా ఉన్నాను. నువ్వు దీన్ని కాదని చెప్పు. నీకేమాత్రం దమ్ముంటే ఈ కాదు, నువ్వు చేసిన ఆరోపణలన్నీ మేము కాదని చెప్పగలిగేటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఎవడన్నా బుద్ధున్నోడు 3600 కోట్లు చిన్ని గారి దగ్గర ఉన్నాయని చెప్తాడండి? నువ్వు ఇసుక దందా అంటాడు, మట్టి దందా అంటాడు. నువ్వు గత 5 ఏళ్ళు ఎంపీకి ఏడ్చావు కదా జగన్ రెడ్డి గవర్నమెంట్లో.
ఆ మట్టి దందాల గురించి, ఆ ఇసుక దందాల గురించి నువ్వెందుకు మాట్లాడలా? నీకు వాటా ఉందనే. అప్పుడు లేని ఇప్పుడు జరగట్లేదు. ఇసుక ఫ్రీ, అసలు గ్రావెల్ ఆపేశారు. జగన్ చేసిన పాపాలను ఎలికి తీసే పనిలో ప్రభుత్వం ఉంది. ఇవాళ లేనిపోయిన ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటాం చాలా పొరపాటు. ప్రజలు చైతన్యవంతులు. 2,85,000తో గెలిచాడు చిన్ని గారు. 2,85,000 పట్ను కొడితే మళ్ళీ కోలుకోలేని దెబ్బ తగిలింది. రాజకీయాలకు దూరంగా ఉన్నాను, నేను రాజకీయాలే మాట్లాడినని చెప్పిన పెద్ద మనిషివి నువ్వు. తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ ఇంకా నువ్వు అమలు చేస్తా ఉన్నావు. ఏం పీకలేరు, నువ్వు పీకలేవు, మీ నాయకుడు కూడా ఏం పీకలేడు మమ్మల్ని. ఎన్నికల సమయం నుంచి వస్తున్నాయి నాణ్యమైన ఆరోపణ అని సంబంధిత ఏజెన్సీలు ఎవరు ఎందుకు మీరు ఆరోపిస్తున్నారు తప్పించి సంబంధిత ఏజెన్సీ బ్యాంకులు కావచ్చు, శాఖలు కావచ్చు, ఎవరు ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు దీని మీద విచారణ జరుగుతుంది, వేగవంతం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు జగన్ మీద కేసులు ఎప్పుడైనాయి, ఆర్గ్యుమెంట్స్, వాళ్ళు ఎందుకు సమయం తీసుకుంటున్నారు అన్నది మేము ప్రశ్నించకూడదు. దీన్ని స్పీడ్గా విచారణ చేయాలి, అవసరమైతే ఈడీ సిబిఐ జోక్యం చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. ఉద్యోగాలకి జీతాలు కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. ఎవరైనా మీకు ఫిర్యాదు చేశారా? ఒకవేళ చేస్తే లేబర్ డిపార్ట్మెంట్ మీ స్టేట్ గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది. ఏమంటే నేను ఆఫీసులో కూర్చున్నప్పుడే 100 సార్లు వచ్చి ఆఫీస్ ముందు ధర్నా చేశారండి. వాళ్ళు ధర్నా చేస్తుంటే నన్ను పిలిచేవాడు. నేను మహాభయస్తుడు. అయిందండి. అసలు ఇంకో మాట చెప్పాలంటే కొన్ని మేము మా విజ్ఞత అడ్డొస్తుంది, మా సంస్కారం అడ్డొస్తుంది, కొన్ని మాటలు చెప్పకూడదు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇది లాలూచ్ వ్యవహారం కూడా ఇవాళ ఈడీ ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తుంది. ఇది నేను చెప్పాను కదా, ఇద్దరు గురువు శిష్యులు. ఆయన గురువు జగన్, ఈయన శిష్యుడు. ఆయన పలుకులే ఈయన పలుకులు. ఆయన పత్రం ఇస్తేనే మాట్లాడుతున్నాడు. ఏంటంటే చిన్ని అగ్రెసివ్గా ఉన్నాడు, చిన్ని బాగా మాట్లాడుతున్నాడు. రేపు మనం అలాంటి పేరున్న వ్యక్తినే మనం టార్గెట్ చేసి డైవర్ట్ అవుద్దని పకటికల్లగా అంటున్నారు. ఇది జరగని పని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ వాళ్ళను మెప్పిస్తున్నాడు, ఒప్పిస్తున్నాడు. అంటే మెప్పిస్తేనే ఒప్పించగలిగే శక్తి వస్తుంది. ఇవాళ విజయవాడ పార్లమెంట్లో అద్భుతమైన పరిశ్రమలు 2 రాబోతున్నాయి, పేర్లు చెప్పను. వేలాది మందికి ఉపాధి కలగబోతూ ఉన్నది. ముఖ్యంగా నేను ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తిగా, నా పక్కన ఉన్న వ్యక్తిగా ఇవాళ మా బిడ్డలకి చిన్ని గారి వల్ల ఉపయోగం జరగబోతూ ఉన్నది. అది మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. త్వరలో ఆయన నోటితో చెప్తే బాగుంటుంది. అసలు ఇప్పుడు నాని గారు కేసీఆర్ చిన్ని గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆయన గురించే మాట్లాడుతున్నారు. మిగతా నాయకుల గురించి కానీ, మిగతా నేతల గురించి కానీ. మాడు బాగలు కొట్టింది చిన్నే కదా ఆయనది. ఆయన మీద కదా 2,85,000తో గెలిస్తే అవమాన భారం తట్టుకోలేకపోతున్నాడు స్వామి. అవమాన భారం తట్టుకోలేక అసూయతో, ఆక్రోశంతో, ఉక్రోశంతో ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నాడో ఏమో నాకైతే తెలియదు. ఇక ఏదో ఒక రకంగా గ్యాస్ రిలీజ్ చేయాలి. ఆ రకంగా ఇవాళ రోజుకొక ట్విట్టర్, నీ దమ్ముంటే ట్విట్టర్ ఎందుకయ్యా, నువ్వు ప్రెస్ పెట్టు, రా ప్రజల్లోకి రా, ప్రెస్ ముందుకు రా. ఇంట్లో కూర్చొని పొద్దున్నే లేచి సెల్ ఫోన్ పట్టుకొని ఒకటి పెట్టగానే అది ఎంతోమంది చూస్తారు, ఏదో అనుకుంటారు. ఏమనుకోరు, నిన్ను అసలు తీసేసిన తాటికాయ నువ్వు. ఓకే.